కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించును గాక. మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన మంచి భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మనము బైబిల్లో నుంచి ప్రతిరోజు మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకుంటున్నాం. మొదటి పత్రిక. ఈరోజు కూడా మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మనం చదువుకుందాం మొదటి నుంచి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. అందరు కళ్ళు మూసుకున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకునైనా మీ సన్నిధి తోడుగా ఉంచినైనా గడిచిన కాలం అంతా కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచి మరొకసారి నీ సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మా అందరికి ఇచ్చింది దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. ఇదిగో ఈ సమయంలో వచ్చే వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, మీ ఆత్మతో వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా 60 నుంచి రావాల్సిన వారు ఉంటే ఎప్పుడైనా రావడానికి నీ సహాయం ఇచ్చేయండి. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇక్కడ 13వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మేము చదువుకున్నాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడ్డానికి నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటూ ఇంకా కింద మనం చదువుకుంటే చాలా దేవుని ప్రేమ గురించి మాట్లాడతాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ విధంగా ఈ 13వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు అంటే, అపోస్తలుడైన పౌలుకు ప్రేమ లేక కాదు. అపోస్తలుడైన పౌలు ప్రజల మీద ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి, సంఘాల మీద ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణం అప్పగించేసి ప్రజల కోసం దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన అలాగ తిరుగుతూ అనేక ఆత్మలు సంపాదిస్తున్నాడు. అయితే ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు ప్రేమ గురించి? ప్రేమ నా శరీరాన్ని నీవు కాల్చడానికి ఇచ్చినా కానీ నేను ప్రేమ లేకపోతే ప్రయోజనం లేని వాడిని. నేను ఎంత విశ్వాసం కలిగి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసేంత విశ్వాసం నాకున్నా కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ప్రేమ లోపించింది, ఆ కొరింథీ సంఘంలో ప్రేమ లోపించింది. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ ఎలాంటి వరాలు ఉన్నాయి? వాళ్ళకి మళ్ళీ ఆత్మీయ వరాలు ఉన్నాయంట, వాళ్ళు స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా చాలా మంచి మంచి దేవుడు కృపా వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇచ్చాడు కానీ అవి వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారంటే, వాళ్ళు హెచ్చించుకుంటూ నాకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడని ఆ విధంగా హెచ్చించుకుంటూ మనం ఆ ముందు 12 అధ్యాయాలు మనం చదువుకుంటే చాలా మాటలు ఉంటాయి.
ఆ కృపావరాలు ఇచ్చిన వారు ఇచ్చిన ఆ కృపావరాలు వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. నాకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చిన వరం మంచిది, నాకు ఇచ్చిన వరం మంచిది. ఈ విధంగా రకరకాలుగా అనుకుంటూ సంఘంలో ప్రేమ లేకుండా ఉంటున్నారు. ఒకళ్ళ మీద ఒకరు ప్రేమ లేకుండా ఒకరినొకరు అసహించుకుంటూ ఒకరినొకరు వేరుపరుస్తూ ఒకరినొకటి ఒకరు తక్కువ వాళ్ళుగా చూస్తున్నారంట వాళ్ళు. నేనే పెద్ద, నేనే హెచ్చు, నేనే పైగా ఉండాలి, నువ్వు నాకంటే తక్కువ అన్నట్టుగా చూస్తున్నారంట వాళ్ళు. అందుకని ఈ సంఘంలో ప్రేమ లోపించింది అని అపోస్తలుడైన పౌలుకు అర్థమైంది. ఆ కొరింథీ సంఘంలో ప్రేమ లేకుండా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు హెచ్చించు ఈ సంఘంలో అంట ఆ, అన్ని చాలా కృపావరాలు ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు ప్రవచించే వాళ్ళంట, వాళ్ళు ప్రవచించేవారు కాదు, భాషలతో మాట్లాడేవాళ్ళు. భాషలతో మాట్లాడుతుంటారు కదా, అన్య భాషలతో మాట్లాడుతుంటారు, అర్థం కాని భాషతో మాట్లాడుతుంటారు. చాలాసార్లు మీరు కూడా చూసి ఉంటారు. పెంతెకొస్తు వాళ్ళు మాట్లాడినప్పుడు, లేకపోతే మన దగ్గరికి సేవకుల మీటింగ్ జరిగినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ దేవునితో ఆ భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాష ఎదుటి వారికి అర్థం కాకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని అపోస్తలుడైన పౌలు ఆ 14 అధ్యాయాలంతా కూడా రాస్తాడు. అది ఎవరు ఎందుకు మాట్లాడాలంటే దేవునితోనే మాట్లాడాలంట. భాష వచ్చిన వాళ్ళు దేవునితోనే మాట్లాడాలి. ఎందుకంటే దేవునికి అర్థమైద్ది భాష కాబట్టి దేవునితోనే మాట్లాడాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే సంఘం అంతా గలిబిలి చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు, ఈ విధంగా ఎవరికి అర్థం కాకుండా గోల చేసి పడేస్తున్నారు సంఘం అంతా కూడా. అంటే వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతూ రకరకాలుగా ఎదుటి వారికి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారని సంఘంలోకి వచ్చినప్పుడు అంట వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడితే అర్థం కావట్లేదు మాకు అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కొత్త వాళ్ళు అని పౌలు మాట్లాడుతాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అది వచ్చిన వాళ్ళు, ఆ భాష వచ్చిన వాళ్ళు, ఆ వరం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు భాష ఉపయోగించు. అంటే ఒక్కొక్కసారి ఆరాధన చేసేటప్పుడు ఆత్మీయంగా ఉన్నప్పుడు కొద్దిసేపు వస్తుంది భాషలో తప్పు లేదు, కొద్దిసేపు మాట తప్పేం లేదు. కానీ అదే మైనంగా మాట్లాడుతూ ఉంటే ఎదుటి వారికి డిస్టర్బెన్స్గా ఉంటుంది, అర్థం కాదు అని మాట్లాడుతున్నారు. అలాగా వాళ్ళు మాట్లాడుతూ ఈ సంఘంలో మేమే పెద్దగా మాట్లాడే వాళ్ళమే, మాకే అన్ని భాషలు వచ్చు అన్నట్టుగా హెచ్చించుకున్నారంట వాళ్ళు. అలాంటి సంఘం, ఆ సంఘంలో అలాంటి మనుషులు ఉన్నారు. ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు, ప్రేమను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సహోదరుని దూరపరిచే వాళ్ళు, సహోదరుని మీద ఏమాత్రం ప్రేమ లేని వారు ఉన్నారని ఇక్కడ సంఘంలో రాస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఎందుకు దేవుడు ఈ రోజు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు, మన సంఘంతో కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? కొరింథీ సంఘంలో వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు ఏమన్నా దేవుని ఆత్మ లేని వాళ్ళ, వరాలు పొందుకున్న వాళ్ళు విశ్వాసులు కూడా, సేవకులే కాదు కూర్చున్న విశ్వాసులు వరాలు పొందుకున్న వాళ్ళు ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరాలు జరుగుతాయి. కూర్చున్న వాళ్ళు దేవుని సేవకులు కాదు అంటుంది, కూర్చున్న వాళ్ళు. అదేమో తక్కువ వాళ్ళు మంచిగా వరాలు కలిగిన వాళ్ళే, వాళ్ళలోనే ప్రేమ లోపించిందంట. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా మన సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? మనకు అన్ని వరాలు కూడా లేవు. ఏదైనా ఉంటే 1, 2 చిన్న చిన్న వరాలు దేవుడు మనకు ఇచ్చి ఉండొచ్చు, అది మనకు తెలియదు కూడా. దేవుడు మనలో అందరిలో వరాలు ఉన్నాయి, పెట్టాడు, కానీ అవి మనకు తెలియదు, దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది ఎప్పుడు మనకు తెలిసిద్ది అంటే మనం ఎక్కువగా ప్రార్థనలు గడుపుతున్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు ఆలోచన చేస్తాడు. మీలో ఈ వరాలు ఉన్నాయి, ఇవి దాచుకుంటున్నారు, మీరు బయట పెట్టలేకపోతున్నారు అని దేవుడు ఒక్కోసారి మనకు ఆలోచన కలుగజేస్తాడు. అది ప్రతి మనిషి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఏదో ఇస్తాడు దేవుడు. కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం లేవని అంటలేదు, కానీ ఉన్నాయి, కానీ అవి అణిగిపోతూ ఉన్నాయి, మనకు తెలియకుండా లోపల అణిగిపోతూ ఉన్నాయి హృదయంలోనే, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనము. అందు మాత్రమే కాకుండా ప్రేమ లోపించిన పరిస్థితిలో సంఘాలను చూస్తున్నాం మనం కూడా. మన సంఘంలో కూడా ప్రేమ లోపించిన పరిస్థితి చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కంటే ఒకళ్ళు హెచ్చించుకునే పరిస్థితిలో, ఒకళ్ళకంటే ఒకళ్ళు నేనే అన్నట్టు హెచ్చించుకునే పరిస్థితిలో అని ప్రేమ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటున్నారు సంఘంలో కూడా చాలామంది. అంటే మనం గమనించాలి, చాలామంది కూడా హెచ్చించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు, తగ్గించుకోవాలి. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. ఒక గమనించినట్టయితే మనం వచ్చినామంటే ఎంతమంది చెప్పుకుంటున్నారు, సంఘంలోకి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళకి వందనాలు ఎంతమంది చెప్పుకుంటున్నారు, వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది చెప్పుకుంటున్నారు, ఏదో ఒకళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు అంతే, కానీ అందరు చెప్పుకోవట్లేదు. ఒకళ్ళు సేవకులకు చెప్పడం కాదు, నీ పక్క విశ్వాసం కూడా చెప్పాలి. వచ్చి కనపడిందా, దారిలో కనపడిందా, వందనాలు. అది సహోదర ప్రేమ అంటే అదే. అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నువ్వు వందనాలు చెబుతావో అప్పుడు నీకు ప్రేమ కలిగి ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఎంతమంది మనం చెప్పుకున్న సంఘంలో ఒకళ్ళు వందనాలు చెప్పుకున్నా ఏ మాత్రం చెప్పుకోం.
ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత దేవుని సేవకుడు వందనాలు చెప్పి దేవుని సేవకుడు మాత్రం చెబుతారు కానీ పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఎవరో ఒకరిద్దరు చెప్పుకుంటారు, అందరూ చెప్పుకోవటం లేదు. కొద్దిమంది వేళ్ళ మీద లెక్క వేయచ్చు అలాంటి వాడిని, అంత మాత్రమే ఉన్నారు. కానీ అందరూ ఏం చేయాలంటే మనము ఒకళ్ళు వందనాలు చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పలేదని నాకు ఎందుకు అని మనం అక్కడ మౌనంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించంటే దేవుని వాక్యములో దేవుని వాక్యం కొన్ని మాటలు మనం చూసామంటైతే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం చదువుకుందాం. 5:43 చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన. చాలా మనం చదువుతాను, అంతవరకు మనం చూసామంటైతే ఇక్కడ మనం చదవబడిన మాటల్లో నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు ఈ మాట చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట 46, 47 వచనాలు జాగ్రత్తగా వినండి. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులు అలాగ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్ని జనులు కూడా అలాగ చేయిస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే ఉపయోగం ఏంటి మీకు? వాళ్ళు నన్ను చూడలేదు, నన్ను ప్రేమించట్లేదు, కాబట్టి నేను ఎందుకు ప్రేమించాలి వాళ్ళని అని ఆలోచన ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటుంది. అది దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే దానికి ఏం ప్రయోజనం? అది మిమ్మల్ని ప్రేమించని వారిని ప్రేమించాలి. మిమ్మల్ని మీకు కంటే దూరం అయిపోతున్న వారిని ప్రేమించాలి. మనం అలాంటి వారిని శత్రువుని మనం ప్రేమించాలి. కానీ మిమ్మల్ని ప్రేమించి మీకు వందనాలు చెప్పిన వారికి మీరు వందనాలు చెబితే ఉపయోగం ఏమిటి? మీకు వందనాలు చెప్పని వారికి చెప్పాలి. మనం వందనాలు చెప్పకుండా వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వారికి వందనాలు చెబితే వాళ్ళు తిరిగి మన వందనాలు చెబుతారు. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు, నువ్వు ఎదుటి వారి మీద ప్రేమ చూపించటం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తే ఉపయోగం ఏంటి? నీకు ప్రయోజనం ఏంటి? అట్ట కాకుండా మిమ్మల్ని ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే అది నీకు ప్రయోజనం, అది నీకు మంచి ప్రయోజనకరంగా దాన్ని చూస్తాడు దేవుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఎదుటివారు మనకు చెప్పలేదులే, ఎదుటివారు మనం ప్రేమించలేదులే, మనం ఎందుకు ప్రేమించాలి, మనం ఎందుకు చెప్పాలి అనే ఆలోచన ఒక క్రైస్తవుల్లో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవులు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, తగ్గింపు జీవితం, నెమ్మదైన మనసు మనం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని ప్రేమించి వారి ఉండాలి. వాళ్ళు మనం ప్రేమించకపోని వాళ్ళ గురించి మన గురించి ఏదైనా మాట్లాడిని, రకరకాలు ఏదైనా చేయని, ఏమి చేసినా ఏం మాట్లాడినా మనము వాళ్ళని ప్రేమించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఆ సంఘంలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది, కొరింథీ సంఘంలో. కాబట్టి అలాంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు మీరు సహోదరులను ప్రేమించండి, అది మంచి పని మీకు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా అది మాట్లాడుతున్నాడు. అంటే నేనేమంటున్నానంటే, మన సంఘంలో ప్రేమ లేని వారు లేరు అని నేను అంటలేదు. ఉంది, కానీ దాన్ని బయటపట్టలేదు, దాన్ని ఉపయోగించుకోవటం లేదు. కఠినమైన మనస్సు కలిగిన వారు నేను అంటం లేదు. కఠినమైన మనస్సు లేదు, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మనం ఏదో చెప్పబోతే ఏమైతే ఏం కాదు, ఇంకోసారి చెప్పవచ్చులే అన్నట్టుగా వెళుతుంటాం. కానీ అది మనం ఉపయోగించుకుంటే అది మనకు ప్రయోజనం అంటున్నాడు దేవుడు. అది మనకు ప్రయోజనం, అది నీకు దీవెనది. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తే, ఎదుటివాడిని నువ్వు వందనాలు చేస్తే నీకు దీవెనది. దేవుడు నిన్ను చూస్తాడు. అరే వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళు ఏం చేయకపోయినా చెబుతున్నారంటే అది నీకు దీవెన. వాళ్ళు ఎవరు చెప్పలేదు అని చెప్పి నువ్వు అలాగా కోపడితే అది నీకు దీవెన కాదు. అది నీకు ఫలం ఉంటుంది. ఆ ఫలం నీకు నిలిచి ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఫలిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతూ, మనం కూడా సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా, సహోదరులను ప్రేమించేవారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్టే దేవుని వాక్యాలు కొన్ని మాటలు మనం చూసినట్టయితే, మొదటగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుని వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్టయితే, బోధకుడా
ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా ఒక అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను అన్నదియే. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి దేవుని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఇది, ముఖ్యమైన ఆజ్ఞ. అది ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన చెబుతున్నాడు, అది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనే ఒక్కటే ముఖ్యమైన ఆజ్ఞ అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, యేసు ప్రభువుని ప్రేమించాలి, అది ముఖ్యమైన ఆజ్ఞ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మిగిలినవన్నీ మరి ఆజ్ఞలే అనుసరించాలి, కానీ ముఖ్యమైనది దేవుడు మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి దిగి వచ్చాడు. దేవుడు మనల్ని నశించిపోవటం మన ఇష్టం, ఆయనకి ఇష్టం లేక ఆయన లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి వచ్చినప్పుడు మనం కూడా ఆయన ప్రేమించాలి కదా అంటున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని నేను అంటలేదు, కానీ నేను మాత్రమే ప్రేమిస్తున్నారు. మీరు ప్రేమిస్తారా లేదా నాకు తెలియదు, నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. ఎందుకంటే మనం చూస్తే యోహాను సువార్తలో మనం చూసినట్టయితే అక్కడ యోహాను సువార్త 3:16 చదవండి ఎవరైనా వచ్చినాడు. యోహాను సువార్త 3:16 ఏం రాయబడింది అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడు? లోకాన్ని ప్రేమించాడంట. లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడు. ఎందుకు? లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆయన ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే మనం నశించిపోకటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు, ఎవరు కూడా నశించకుండా నిత్య జీవం పొందాలి అని దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. ఆయన మనల్ని ప్రేమించి లోకాన్ని పంపించాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు, కాబట్టి మనము కూడా ఆయన్ని ప్రేమించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడో, ఎలాంటి ప్రేమతో మనం ప్రేమించాడని చూసినట్టు దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అంటే అక్కడ రాయబడిన మాటలు 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తున్నాడంట. మనం చదువుకున్న వాక్యంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం బలహీనమై ఉండగా, మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసం యుక్త కాలంలో, యవ్వన కాలంలో ఈ లోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాల వయస్సులో యవ్వన కాలంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. మంచి వయస్సులో ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ఆయన మరణించినట్టుగా, మన కోసం ప్రాణం ఇచ్చినట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఎవరైనా మన స్నేహితులు ఉన్నారనుకోండి, మన స్నేహితుల్లో నీకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ఒక, ఎవరైనా నీ ప్రాణ స్నేహితుని కోసం ఎవరైనా ప్రాణం పెట్టవచ్చు. ఎవరైనా నీతిమంతుల కోసం, అయ్యో వాళ్ళ మీద ఇంత నిందలు వస్తున్నాయే అని నీతిమంతుల కోసం ఒకరైనా ప్రాణం పెట్టవచ్చు. మంచివారి కోసం, ఈ లోకంలో మంచివాడు నీకు తెలుసు, నీ మంచివాళ్ళని, అతను మంచివాడు నీకు తెలుసు, అతను నీతిమంతుడని తెలుసు, అందుకే నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నావు, వాళ్ళ బదులు నీ ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. కానీ నీతిమంతులం కాకుండా, మంచివాళ్ళం కాకుండా పాపులుగా ఉన్న మనము, దుర్మార్గులమైన మనము, పాప జీవితంలో ఉన్న మనల్ని ప్రేమించడానికి, మనల్ని ప్రేమించి లోకానికి ఆయన దిగి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడంట. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మన కోసం ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే, ప్రాణం అర్పించేంతగా ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన మన కోసం ప్రాణం అర్పించేంతగా ప్రేమ చూపిస్తున్నాడు. గమనిస్తున్నాం. మనం అసలు ఈ మాట వింటున్నా, అర్థం చేసుకుంటున్నామా? బైబిల్లో రాయబడింది కాబట్టి వింటున్నామా, పోతున్నామా కాదు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే మనము, అయ్యో ఒక దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రేమ చూపించాడా? మనం ఎంత మాత్రం మనుషులు అసలు, మన గురించి ప్రేమ చూపించడానికి, మన కోసం దేవుడే దిగి రావడానికి మనకి ఎంత అర్హత ఉందో, మనకి ఎంత యోగ్యత ఉందో, మనకి అలాంటి అర్హత మనకు ఉందా, యోగ్యత ఉందా?
మనం పాపులం కదా, మనం పాపం చేసిన వాళ్ళం కదా, మన జీవితంతో పాప జీవితమే కదా. అలాంటి ఒక పాపి కోసం ఒక దేవాది దేవుడు, పరిశుద్ధుడు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రాణం అర్పించాడా అనే ఆలోచన మనకు రావాలి. అంత ఆలోచన మనం చేసినట్టయితే మన హృదయం కూడా మనం మార్పు చెందింది. ఎందుకంటే ఆలోచన చేస్తున్నాం కాబట్టి, అవునా ఎలాంటి దేవుడు మన దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం పాపం చేసి పాపంలో ఉన్నప్పుడు నా కోసం ప్రాణం అర్పించాడా. ఈరోజు నేను రక్షణ పొందానంటే, ఈరోజు నేను బాప్తిసం పొందానంటే దేవుడు నా కోసం దిగి వస్తేనే కదా, ఆయన ప్రేమ నా మీద చూపిస్తేనే కదా. ఈ విధంగా మనము దేవుని మందిరంలో ఉన్నాం, ఈ విధంగా మీరు కూర్చున్నారు, ఈ విధంగా నేను నిలబడ్డానంటే దేవుని సన్నిధిలో దేవుడు మన మీద ప్రేమ చూపిస్తేనే కదా. అలాంటి ప్రేమ చూపించే దేవుడు మన దేవుడని మనం ఆలోచన చేసేటైతే మనం చాలా అర్థం చేసుకోవచ్చు ఆయన గురించి. ఎంత ప్రేమ చూపించడం, ఆయన సిలువ మీద చేసిన యాగాన్ని గురించి గమనించినట్టయితే ఎంత యాగం చేశాడు ఆయన. ఈ సిలువ యాగంలో ఆయన్ని గెత్సేమనే తోటలో నుంచి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆయన సిలువ మీద మరణించి సమాధి చేసే వరకు కూడా ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు గమనించండి, ఒకసారి ఆలోచించేయండి. ఒక్కసారి గమనించినట్టయితే ఒక కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ముఖాలు ఉమ్మివేశారు, ఆ గడ్డం పట్టుకొని పెరికేశారు. అలాగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టి అది చాలదన్నట్టుగా ఒక కర్ర తీసుకొని తల మీద అలా కొట్టినప్పుడు లోపలికి దిగబడిపోయింది ముళ్ళు కూడా. కొడంతా కొట్టినప్పుడు ఒళ్ళంతా చీల్చబడిపోయింది, రక్తం అంతా కారిపోయిన పరిస్థితి. మళ్ళా వీళ్ళు కిరీటం పెట్టి ఒక మందిరంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి అందరూ సాష్టాంగపడి యూదుల రాజా నీకు శుభమని చెప్పి దండం పెట్టి ఎగతాళం చేసి, ఇటు వెటకారంగా యూదుల రాజా నీకు శుభము అని ఎగతాళం చేసిన పరిస్థితి, అవమానించబడిన పరిస్థితి. ఆయన అక్కడి నుంచి మనం తీసుకెళ్ళి ఆ సిలువ మోపించిన పరిస్థితి. ఎంతో దూరము, అది మంచి ప్రదేశం కాదు, రోడ్డు ప్రదేశం కాదు, అది ప్రజల మధ్యలో కూడా ఉన్నా. కానీ ఆ రోజుల్లో రోడ్లు మనలాగా ఇప్పుడు సిమెంట్ రోడ్లు, మంచి రోడ్లు ఉన్నాయి, కానీ అప్పుడు అలాంటి రోడ్లు లేని పరిస్థితి. ఆ గతుకుల్లో లాగా ఈడ్చుకుంటూ పోయి కొన్నిసార్లు కింద పడిపోయిన పరిస్థితి. ఆయన కొన్నిసార్లు కింద పడి లేవలేకపోయినప్పుడు ఎవరో వాళ్ళే లేపి, ఆ సిలువను లేపి ఒక దారిని పోతుంటే ఒక కురేనని సీమోను వచ్చి ఆ సీమోను చేత మోయించాడు కొంతసేపు యేసయ్య మొయ్యలేకపోతే. ఈ విధంగా ఎన్ని భరించాడు. సిలువ మీద వేసిన తర్వాత ఆ సిలువ మీద పణుకోబెట్టి సేలలు కొట్టారా, కాళ్ళకు సేలలు కొట్టారా, చేతులకు సేలలు కొట్టారా. అలాగా నిలబెట్టిన తర్వాత అంత మాత్రం చాలదని మళ్ళీ బళ్ళని తీసుకుని వెళ్ళి పక్కలో పొడిచారా. ఎన్ని పొందారు చూడండి, ఒక్కసారి గమనించండి. గెత్సేమనే తోటలో ఆయన తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆయన సిలువ మీద మరణించే వరకు, సమాధి చేయబడే వరకు ఎన్ని అనుభవించాడు ఆయన. ఇవన్నీ ఎందుకు అనుభవించాడంటే నీ మీద ప్రేమ చూపించడానికి, నా మీద ప్రేమ చూపించడానికి. ఆయన లోకాన్ని ప్రేమించి, ఆ విధంగా ప్రేమించి లోకానికి దిగి వచ్చాడు. ఇవన్నీ మనం ఆలోచన చేసేటైతే, మన హృదయ మైండ్లో తీసుకున్నట్టయితే అసలు ఏమాత్రం కూడా మనం వెనక తిరిగి చూడడం ఇక్కడ, ఏమాత్రం కూడా ఇంత గొప్ప ప్రేమ నా మీద చూపించాడు దేవుడు యేసు ప్రభు అని ఎక్కడ కూడా మన ఆలోచన వెనక తిప్పుకోవేకన. ఎందుకంటే అంత ప్రేమ చూపించిన ఎవరైనా నీ లోకంలో ఉన్నారా? నీకోసం నీ తల్లిదండ్రులు అంత ప్రేమ చూపించారా? నీకోసం లేకపోతే నీ అన్నదమ్ములు ప్రేమ చూపించారా? లేకపోతే నీ బంధువులు అంత ప్రేమ చూపించారా? ఎవరు కూడా చూపించరు. కానీ అవసరమైనప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు వెళ్ళిపోతారు. మనకి యోబు గురించి గమనించినట్టయితే యోబు దగ్గర ఎంతమంది వచ్చారు, అంతమంది ఎంతమంది ఉన్నారు. యోబు దగ్గర బాగున్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఆయనకు జబ్బు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ బాగా అయిన తర్వాత అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే మనుషుల ప్రేమ అలాగ ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నా, మనుషుల ప్రేమ అలాగ ఉంటుంది. అవసరమైతే ఉపయోగించుకుంటారు, అవసరం లేకపోతే వెళ్ళిపోతారు. ఆయన దగ్గర ఏదో ఉంది, యోబు దగ్గర ఆయన దగ్గర ఉంది కాబట్టి వచ్చారు, తిన్నారు, మంచిగా జీవించారు, అంత అయిపోయింది. ఆయన దగ్గర ఏమి లేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఈ విధంగా మనుషుల ప్రేమ అనేది లోకంలో ఈ విధంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు దేవుని వాక్యంలో, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించబాకండి అని. చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్టయితే ఈ లోకమును కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ మనము ప్రేమించొద్దని యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ దేవునివి కాదవి, అవన్నీ లోక సంబంధించినవి, అపవాది అవన్నీ కూడా. కాబట్టి లోకాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించండి, నన్ను ప్రేమించండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిద్దామని ముఖ్యమైన ఆజ్ఞ ఏదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. దేవుడైన ప్రభువుని మీరు ప్రేమించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎంతమందిని దేవుడిని ప్రేమిస్తున్నాం? దేవుడిని ప్రేమిస్తే మనకి ఎన్ని లాభాలు ఉంటాయి?
ఎంత ఎంత లాభం దేవుడు మనం ప్రేమించి ఎంత ఫలిస్తాం, ఎంత ధన్యులు మనం. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసి గమనించినట్టు దేవుని వాక్యాల్లో మనం ఆయన్ని ప్రేమిస్తే మనకి ఎంత విడుదలలు మనం చూస్తాం. కీర్తనలు రాసిన గ్రంథంలో కీర్తన గ్రంథం చూసినట్టయితే 91వ కీర్తన చూడండి ఒకసారి. అక్కడ ఆయన్ని ప్రేమించే వారికి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం. 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను 1, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను 2, అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇస్తాను 3, శ్రమలో నేను అతను తోడుగా ఉంటాను 4, అతను విడిపించి గొప్ప చేస్తాను 5, దీర్ఘాయువు చేతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను 6, 7. అంటే ఇవన్నీ భాగ్యాలు, ఎన్ని ఉపయోగాలు మనకు ఉన్నాయి చూడండి. ఆయన ప్రేమించిన వారికి, ఆయన ప్రేమించిన వారిని తప్పిస్తాడంట, ఆయన ప్రేమించిన వారిని ఘనపరుస్తాడు, ఆయన ప్రేమించిన వారిని ఉత్తరం ఇస్తాడు, మరలా ఆయన ప్రేమించిన వాడు తోడుగా ఉంటాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమించిన వారికి ఇస్తాడు దేవుడు. ఇంతకంటే మనకు మంచి భాగ్యం అవసరం లేదు. ఇంతకంటే మంచిది మనకి ఏది ఈ లోకంలో అవసరం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం పొందుకోవాలంటే ఈ లోకానుసారం కాదు, కానీ ఆత్మానుసారంగా మనం ఏదైనా మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఘనపరిచేవాడిగా ఉన్నాడు, దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు, మన మీద ఆయన కృప చూపించేవాడిగా ఉన్నాడు, తప్పించేవాడిగా. ఆపదలు వచ్చినప్పుడు తప్పిస్తాడు. మనము అనుకుంటున్నాం కానీ మన ఆలోచన, మన దేవుని వాక్యం విన్నంత సేపు మనం వింటుంటాం కానీ తర్వాత మర్చిపోతాం. దేవుడు వాక్యం అలా ఉందరే, వాక్యం వింటున్నాం పోతున్నాం, తర్వాత మామూలే కదా అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ నీ జీవితంలో ఈ వాక్యం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. నీ జీవితంలో ఈ మాటలు నీ జీవితం ఎల్లప్పుడూ ఉపయోగపడతాయి నీకు. అనుకోవచ్చు నాకు ఇప్పుడే అవసరం లేదని అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు నేను ఉపయోగించుకుంటాడు, నేను తప్పిస్తాడు, నేను విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు, నేను కనపరుస్తాడు, దేవుని రక్షణ నీకు ఇస్తాడు, దేవుడు సర్వము నీకు ఇస్తాడు. దేవుడు నువ్వు అనుకోవచ్చు నాకు అవసరం లేదని అనుకోవచ్చు, కానీ దేవుడు ఊరుకోడు. నువ్వు అవసరం అనుకున్న దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు మోషే అనుకున్నాడు నాకు అవసరం లేదన్నాడు. మోషే నాకు అవసరం లేదయ్యా, నాకు వద్దయ్యా, ఇంత మంచి భాగ్యం నాకు వద్దు, నాకు వల్ల కాదన్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టలా, దేవుడు ఇచ్చాడు. నువ్వు వద్దన్న కానీ దేవుడిని ప్రేమిస్తాడు నిన్ను. నువ్వు వద్దన్న కానీ నేను పాపిని, నేను దూరం అయిపోతాను ప్రభు అన్న కానీ లేదు నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. తప్పైన కుమారుడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత వాడు మరలా వాడికి హృదయంలో ఆలోచన కలుగు చేశాడు. దేవుడు ఆలోచన కలుగు చేసి మరలా తండ్రి దగ్గరకు పంపించాడు. అంటే దేవుడు విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శిష్యులను కూడా మనం గమనించినట్టయితే, ఆయన దేవుడు శిష్యులు 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ మనం గమనించినట్టయితే 11 మంది. తర్వాత యోధ చనిపోయిన తర్వాత మరొక వేరే మత్తీయ అనే ఒక వ్యక్తి వస్తాడు, ఆ 12 వ్యక్తిగా. అయితే అతను ఆ 12 మందిని కూడా దేవుడు యేసు ప్రభు ఏర్పరచుకున్న తర్వాత, యేసు ప్రభు చనిపోయి ఈ లోకం నుంచి చనిపోయిన తర్వాత ఇంకా ఆరోహణం అయిపోలేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆ శిష్యుల మీద ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ ఎలాగో చూపించాడు అంటే, వాళ్ళందరూ కూడా ఇంకా మా పని అయిపోయింది, మా యేసు ప్రభు చనిపోయాడు, మా నాయకుడు చనిపోయాడు, మేము ఇంకా అందరం మా పనికి మేము వెళ్ళిపోతాం, మా పని మేము చూసుకుంటాం, ఇంకా దేవుడితో మాకేం పని లేదులే, ఇంకా మాకు ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఇంకా మాకు ఆహారం పెట్టేవాళ్ళు ఎవరున్నారు, కాబట్టి మా పనికి మేము వెళ్ళిపోయి సంపాదించుకోవాలి కదా అని ఆలోచనతో పేతురు కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, జబదయి కుమారులు కావచ్చు, కొంతమంది వాళ్ళతో పాటు కొంతమంది శిష్యులు కూడా వెళ్ళి మళ్ళీ మేము చేపలు పట్టుకుంటామని సముద్రంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తామని వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు చూస్తున్నాడు, వాళ్ళని గమనించాడు, వాళ్ళని ఆయన ప్రేమ వాళ్ళ మీద చూపించాడు. అయ్యో ఇంతకాలం నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని బలపరచాలి, వాళ్ళని మళ్ళీ నిలబెట్టాలి, వాళ్ళని వల్ల స్థిరపరచాలి, వాళ్ళని బలపరచాలి, హెచ్చించాలి వాళ్ళని నేను అని యేసు ప్రభు వెళ్ళి సముద్రంలో చేపలు పట్టడానికి పోయిన వారి దగ్గరికి వెళ్ళి వారితో పిలిచి వారిని మాట్లాడి, అయ్యా చేపలు ఏమైనా ఉన్నాయా తినటానికి అని అడిగినప్పుడు, ఏమీ లేవు, మాకు చేప కూడా పడలేదు అన్నప్పుడు ఆయన మాట ప్రకారం వలలు వేసినప్పుడు విస్తారంగా వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం చదువుకున్నట్టయితే అక్కడ యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న ఆ సంభాషణ మనం చూస్తాం. 6వ వచనం చూసినట్టయితే 5వ వచనం, యేసు పిల్లలారా భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు
ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ఇటు గమనించండి దేవుని బిడ్డారా, మనం చూసిన వాక్యంలో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, మళ్ళా తిరిగి లోకం వైపు తిరిగి ఉంటే ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడు, ప్రమాణం చేశాడు. వాళ్ళని ఏర్పరుచుకుంటే ప్రమాణం దేవుడు వాళ్ళతో చేశాడు. ఏం చేశాడు? నేను మిమ్మల్ని మనుషులను బట్టే జానులుగా చేస్తానన్నాడు. మీకు చేపలు పట్టడం కాదు, మీరు మనుషులు బట్టే జానులుగా మిమ్మల్ని చేస్తాను, కాబట్టి మీరు వచ్చేయండి అని లోకస్వార్త 5వ అధ్యాయంలో అలా రాయబడిన మాటలు. మనుషులు బట్టి జాలను చేసిన తర్వాత మరలా వాళ్ళు మళ్ళీ చేపలు పట్టే వరకు మారిపోకూడదు కదా. కాబట్టి వల్ల అలా ఉండటం దేవునికి ఇష్టం లేక మరలా సముద్రం దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఆత్మస్వరూపిగా తిరుగుచున్నప్పుడు ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అయ్యా ఏమైనా తినడానికి ఉందని అడిగినప్పుడు లేదయ్యా అన్నప్పుడు, మీరు లోపలికి వెళ్ళి వల వేయండి ఇస్తారుగా చేపలు పడతాయి అన్నప్పుడు వాళ్ళు వెల వేసిన పిగిలిపోయేంతో చేపలు పడ్డాయి. అవి తీసుకుని వచ్చిన తర్వాత మరలా ఒడ్డుకు వచ్చింది యేసు ప్రభు. వాళ్ళని దగ్గర తీసుకొని కాల్చి చేపలు కాల్చి రొట్టెలు చేపలు వాళ్ళకి తినిపించి భోజనం పెట్టి వాళ్ళని బలపరిచి వాళ్ళని పంపిస్తాడు. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. అంటే వాళ్ళు జారిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు ఆత్మీయంగా స్థిరపరచడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, అందుకే దేవుని పాట పాడుకున్న ఏమైనా చేయగలడు ఆయన. మన జీవితంలో ఏమైనా చేయగలడు ఆయన. ఆయన మనల్ని ఎలాగైనా మార్చగలడు ఆయన. వాళ్ళు మరలా మారిపోవడానికి, మరలా సముద్రంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు మరలా తిరిగి తీసుకొని వచ్చి దేవుడు వాళ్ళని మరలా ప్రేమించి వాళ్ళకి ఆహారం పెట్టి బలపరిచి స్థిరపరిచి వాళ్ళని మరలా గొప్ప సేవకులు వాళ్ళతో మాట్లాడాడు. అయ్యా మీరు మరలా చేపలు పట్టడానికి పోవద్దు, మరలా లోకం వైపు చూడొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కొన్ని దినాల పాటు కనిపెట్టండి, దేవుని దగ్గర కనిపెట్టండి, ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు అని వాళ్ళకి బలపరిచి స్థిరపరిచి ఆత్మతో నింపబడినట్టుగా మాట్లాడి యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దిగాడు. అందరి మీదకి వచ్చిన తర్వాత భాషతో మాట్లాడి స్థిరపడ్డారు, బలపడ్డారు. ఆయన కోసం ప్రాణం అర్పించేంతగా ఈ శిష్యులందరూ కూడా వాళ్ళు లోకంలోకి చెదిరిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయి అనేక ఆత్మను సంపాదించడానికి వాళ్ళు ఉపయోగపడినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. అంటే ఎందుకలాగా దేవుడు వాళ్ళు పడిపోతున్నప్పుడు ఆత్మీయంగా వాళ్ళని ప్రేమించి నిలబెట్టాడు. వాళ్ళు నిలబెట్టాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం ఈ విధంగా కూర్చున్నామంటే ఆ శిష్యుల ద్వారానే. వాళ్ళు అనేక ప్రాంతాలకు, ఒక దేశానికి విస్తరించిపోయారు. వాళ్ళు ఆ దేశంలో ప్రపంచంలో ఈ విధంగా అనేక క్రైస్తవులు అయిపోయారు, దేవుని గురించి ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు మనం కూర్చొని దేవుని మాట వింటున్నామంటే యేసుప్రభుని గురించి ఆయన శిష్యుల ద్వారా మనకు కలిగింది ఈ మంచి వాక్యం అన్నమాట. అంటే ఆయన శిష్యులు ఎలాగ ప్రేమించాడు కాబట్టి, వాళ్ళని బలపరిచాడు కాబట్టి, ఆత్మీయంగా బలపరిచాడు కాబట్టి వాళ్ళు ఎదిగారు. ఎందుకంటే ఈరోజు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మనుషుల్ని ప్రేమించేవాడు, ఆయన బిడ్డలను ప్రేమించేవాడు, ఆయన బిడ్డల్ని పడిపోతుంటే మరలా నిలబెట్టేవాడు ఆయన. అందుకే పౌలు రాసిన మాటల్లో మనం ఏమైతే మనం చదువుకున్నామో, మొదట్లో పౌలు రాసిన మాటలు, కొరింథీ రాసిన ఆ పత్రికలో 13వ అధ్యాయంలో ఏమన్నాడు అక్కడ, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళాన్నై ఉంటాను. మోగడి కంచు గణగణలాడు తాళం ఎంత సౌండ్ వచ్చింది, అలాంటి ఉపయోగం లేని సౌండ్ అది, అలాగుంటాను నేను. ఉపయోగం లేని సౌండ్, ఉపయోగం లేని వాయిద్యాలు అలాగుంటాను, కానీ నేను ప్రేమ లేకపోతే ఉపయోగం ఏమీ లేదు అని మాట్లాడతాడు. ఎంత వరాలు కలిగి ఉన్నా, ఎంత కొండలు పెగిలించే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నా కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. అంటే దేవుడు చూపించిన ప్రేమ ఎలాంటిదో పౌలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది, అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంత వరాలు కలిగి ఉన్నా కానీ, ఎంత కష్టపరిచే వరాలు కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా కానీ మనిషి మీద, ఎదుటివారి మీద ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులే అని సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుకోవటం లేదు, ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇలాగ ఉంటే ఇలా అయిపోతాను, నేను వ్యర్థం అయిపోతాను, ప్రయోజనం లేని వాడిని అయిపోతాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి, మీరు కూడా ప్రేమించే వారిగా ఉండండి, మీరు ప్రయోజకులు అవ్వండి, వ్యర్థమైన వారిగా ఉండొద్దు. మీరు అలాంటి ప్రేమ ఎదుటి వారి మీద చూపించండి అని ఇక్కడ పౌలు వారితో మాట్లాడుతూ చూస్తున్న వాక్యంలో. అలాంటి ప్రేమ ఎదుటి వారి మనం చూపిస్తున్నామా? ఈరోజు మనం చూపిస్తున్నాం, మన కుటుంబంలో చూపిస్తున్నామా, అయితే మన బంధువుల దగ్గర చూపిస్తున్నామా? వాళ్ళు ప్రేమించట్లేదు కాబట్టి నేను ఎందుకు ప్రేమించాలి, వారు మనతో మాట్లాడట్లేదు కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలి, వారు నాతో మంచిగా ఉండట్లేదు కాబట్టి నేను ఎందుకు ఉండాలి? ఇది దేవుని మనస్సు కాదు. ఇది దేవుని ఆత్మ కలిగిన వారు, రక్షణ పొందిన వారు మనస్సు కాదు, ఎంత మాత్రం కాదు.
మనం రక్షణ పొందిన వారు దేవుని మనసుకు ఎలా ఉండాలంటే, వాళ్ళు ప్రేమించకపోయినా నేను ప్రేమించాలి. వారు మనతో మాట్లాడకపోయినా మాట్లాడాలి. అట్లయితేనే చూడండి దేవుని వాక్యంలో. అలా అయితేనే మనం చూడాలి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. లేకపోతే మనం దేవుని మందిరంలో ఉపయోగపడం. దేవునికి ఎంత మాత్రం ఉపయోగపడం మనం. ఎంత కాలం చెప్పినా మనం అలాగే విని వాత వేయబడిన మనస్తత్వం కలిగిన వారుగా ఉండకూడదు. వాత వేయబడిన మనస్తత్వం ఎలాంటిది? ఎంత చెప్పినా అలాగే ఉంటుందన్న మా మనస్సు. ఏమాత్రం మారదు. వింటున్నట్టే ఉంటాం కానీ, ఆ మాట వాత వేయబడిన మనస్తత్వాలంటే, ఆ మాట చెప్పినప్పుడు వింటాం, మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఎప్పటిలాగానే మనం చేస్తూ ఉంటాం. అలాంటి మనస్తత్వాలుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారిగా ఉండక మనం ఎదుటి వారిని సంఘం అనేది ఎలా బలపరచబడిద్ది? ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, పౌలు మొదటి నుంచి కొరింథీ సంఘం అంతా చివరి దాకా ఇలా మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే చివరికొచ్చే వరకైనా కొన్ని మాటల ద్వారా సంఘం బలపడాలి. కొన్ని మాటల ద్వారా సంఘం ఒకరి మీద ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ఒకరితో ఒకరు మంచిగా సహవాసం కలిగి ఉండాలి అని ఆలోచనతోనే పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నా కానీ మనం ఏ పర్సనల్గా ఏది తీసుకోకూడదు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఎందుకు ఈ మాటలు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు నాతోనే మాట్లాడుతున్నాడా అనుకోవచ్చు. కానీ అందరితో ఈ మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ సహవాసం కలిగి అందరూ ఐక్యత కలిగి ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. ఐక్యత మనం చూస్తాం కదా, 133 కీర్తనలో అక్కడ రాసిన మాటలు ఏముంటాయి? అక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉంట, ఎంత ప్రేమ, ఎంత 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 మనోహరము. ఆ మాట చదువుదాం ఒకసారి. ఎంత మేరు, ఎంత మనోహరము, తల మీద పోయబడి. చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాటలు, ఆ సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంతో మేలంట. అది ఎంతో మనోహరం అంటది. అది ఎలాంటి మనోహరం, ఎంత మేలంటే, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం ఎలాంటి ఉంటుందో ఆయన తల మీద పరిమళ తైలం పోయబడిద్ది. ఎప్పుడంటే ఆయన సంఘములో ఆయన ఉన్నప్పుడు, ఆయన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పరిమళ తైలంతో ఆయన అభిషేకించాడు. ముందు ఆ మోషే అహరోన్ని ఆయన కుమారుల్ని పరిమళ తైలంతో అభిషేకించాడు. ఆ అభిషేకం ఎల్లప్పుడూ ఆ సువాసనగా ఎల్లప్పుడూ అహరోను మీద ఉంది. అది అంటే అందుకే రాస్తాడు ఇక్కడ, ఆ తల మీద పోయబడిన అహరోను మీద పోయబడిన పరిమళ తైలము తల మీదుగా పోయబడి గడ్డ మీదుగా కారి అంగీల అంచు కారినంత, అంటే ఐక్యత అలాగ ఉందనమాట. తల గడ్డము అలాగా అంగి చివరి వరకు కింద వరకు ఎలాగ కలిసిపోయినాయో అలాగ ఐక్యత కలిగిన వారు అలాగ ఉంటారు. అంత మాత్రం కాకుండా హెర్మోను పర్వతం మీద మంచు ఉంటుందంట. హెర్మోను పర్వతం మీద మంచు ఎలా ఉంటుంది? ఎక్కడ గ్యాప్ ఉండదంట. అంత విస్తారంగా మంచు పడిద్ది. ఎక్కడ కొండలో రాయి ఆగపడదు, నల్లగా ఎక్కడ ఆగపడదు. అంత విస్తారమైన మంచు తెల్ల కనపడింది. మంచు అంతా కూడా ఆ కొండంత పర్వతం అంతా కూడా హెర్మోను పర్వతం. అలాగా ఆ పర్వతం వల్లే ఉంటారు. అంత సువాసన కలిగి ఉంటారు. అంటే మనం గమనిస్తే ఒక మాట చెప్పాలంటే, ఐక్యత అనేది చాలా అందంగా ఉంటుందంట. ఐక్యత కలిగిన సంఘము చాలా అందంగా ఉంటుంది ఆత్మీయంగా. ఇక్కడ అహరోను గడ్డ మీద తల మీద పోయబడిన ఎలాగ అంగి మీద కారబడిన పరిమిళితమే ఎంత అందంగా ఉంటుందో, హెర్మోను పర్వతం మీద పైనుంచి కిందకు అలాగే ఆ వచ్చిన మంచు కూడా అంత అందంగా ఉంటుందో, అలాగ సంఘంలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అంత అందంగా సంఘం ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ప్రేమించే వారిగా ఉండాలి అని ఇక్కడ మాట్లాడుతాడు. పౌలు మాట్లాడుతాడు కింద. అదే కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తే 13వ అధ్యాయంలో కింద ఏమంటాడు? నేను పిల్లవానిగా ఉన్నప్పుడు చదవండి. పిల్లవాని వలె మాట్లాడాను, తలంచాను, యోచించాను, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అద్దంలో చాలు 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 గమనించండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశాను అంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో అంటున్నాడు? నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలిసిద్దా? అది కాదు. కానీ ఆత్మలో నేను చిన్నవాడిగా ఉన్నాను. నాకు తెలియనప్పుడు పిల్లవాని వల్ల ఆలోచించాను, దేవుని బిడ్డలు హింసించాను, దూషించాను, అవమానించాను. అప్పుడు నాకు తెలియదు, ఆత్మీయత లేదు నాకు. అప్పుడు నాకు రక్షణ లేదు, దేవుడు అంటే ఏమీ తెలియదు. నేను పెద్దవాడినయ్యాను. పెద్దవాడినైనంటే దేవుడు రక్షణ నాకు వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు అంటే ఏమిటో తెలియచేశాడు, ఆయన ఎంత ఆత్మ కలిగిన వాడు నాకు తెలియచేశాడు. పెద్దవాడిని అయిన తర్వాత పెద్దవాడు ఆలోచన చేశాను నేను అంటే అన్నాడు. అక్కడ రాసిన మాట ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు పెద్దవాడినై
పిల్లవాడిని చేష్టలు మానేశాను నేను, అవన్నీ మానేశాను అని వెనుకటివన్నీ కూడా మానేశాను నేను. అంటే ఇక్కడ చిన్న పిల్లవాడిని పెద్దవాడిని దేనికి సంబోధించాడంటే, పిల్లవాడు ఆత్మ లేనివాడుగా తెలియని వాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాను నేను. రకరకాల కార్యాలు చేసినప్పుడు తెలియక చేశాను నేను. ఇప్పుడు నేను పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు మానేశాను నేను. అంటే పెద్దవాడిని ఆత్మీయంగా తెలుసుకున్నాను, దేవుని వాక్యం తెలుసుకున్నాను, దేవుని వాక్యం విన్నాను, దేవుని గురించి తెలుసుకొని నేను అన్ని మానేశాను. కాబట్టి ఇప్పుడు నేను అన్ని కూడా అద్దంలో చూసాను. అక్కడ మనం చూసినట్టు వాక్యం రాయబడింది. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఒక దినం వస్తుంది, ఆ రోజు నేను కంప్లీట్గా నేను చూస్తాను. ఆ రోజు ఇంకా అన్నీ తెలుసుకుంటాను దేవుని దగ్గర. ఒక రోజు రాబోదు. ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూస్తున్నాను, కానీ రేపు పూర్తిగా దేవుని దగ్గర వచ్చి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అన్ని కంప్లీట్గా తెలుసుకుంటాను నేను. అప్పుడు అన్నీ చూస్తాను, అన్నీ వింటాను నేను అని సంతోషంగా మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రేమ లేకపోతే గణగణలాడు తాళము కంచులాగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగ కంచు ఏమైతే కొడతామంట, సౌండ్ వినపడితే కొద్దిసేపటికి అయిపోయింది, వినపడదు. ఇక అలాగే మోగుతూ ఉంటుందా, పదస్తమానం మోగుతూ ఉంటుందా, ఏం మోగుతుంది. అలా కొట్టినప్పుడే మోగి దాగిపోయింది కొద్దిసేపు మోగి. అలాంటి కంచులాగా మనకు తాళములాగా ఉండకూడదు. కొట్టినంతసేపు మోగుతాయి, తర్వాత ఆగిపోతాయి. అలాగే ఎల్లప్పుడూ చూపించే వారిగా ఉండాలి మనం. అది ఎల్లప్పుడూ మోగే విధంగా ఉండాలి. ఎల్లప్పుడూ మోగే విధంగా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని ప్రేమ చూపించే వారికి నేను ఉండాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. లేకపోతే ప్రయోజనం లేనివాడని నేను అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనం కూడా చిన్నపిల్ల చేస్తారు, చిన్నపిల్లవాళ్ళు మనం ఉండకుండా ఇంకా మనం పెద్దవాళ్ళుగా ఉండే విధంగా ఆలోచన చేద్దాం. సంఘం కూడా మనం కూడా పెద్దవాళ్ళగా ఉందాం. అంటే పెద్దవాళ్ళు అంటే మనం వయసులో పెద్దవాళ్ళం కాదు, కానీ ఆత్మీయంగా పెద్దవాళ్ళుగా ఉందాం. మనం ఆత్మీయంగా ఎదుగుదాం, దేవుని వాక్యంతో నింపబడదాం, దేవుని ఆత్మతో నింపబడదాం. ప్రతిరోజు దేవుని సొంత ప్రార్థన చేసుకొని, ప్రభా నేను పెద్దవాడిగా ఉండాలనుకుంటున్నాను, చిన్నపిల్లల చేష్టలు మానేద్దాం అనుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు నాలో ఇంకా ఉన్నాయి చేష్టలు, పాపము, చిన్నపిల్లల చేష్టలు, పాపము, దోషము, ఇవన్నీ నాలో ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను తీసివేసుకొని పెద్దవాళ్ళలాగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన చేస్తున్నాను ప్రభు అని మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మనల్ని పెద్దవాళ్ళుగా, ఆత్మ కలిగిన వాడిగా, ఆయన రాజ్యంలో చేర్చుకునే వాడిగా చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము కూడా, ప్రభా నేను కూడా నాయన ఇంకో నీ వలే నేను ఎదుటి వారి మీద ప్రేమ చూపించేవారికి ఉండాలి. అంతే మనం చూసాం కదా, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నాను అంటే దాంట్లో కూడా ఈ మాట వచ్చింది అనమాట. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ప్రేమ చూపించాడు, అనేక మంది మీద, వీటి మీద ప్రేమ చూపించాడు. అలాగే మనం కూడా ఎదుటి వారి మీద ప్రేమ చూపించే వారిగా నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట అన్నీ మనం చూసినట్టయితే ఎదుటివారిని ప్రేమించే ఆలోచన మనకు రావాలి. ఇప్పుడు ఎదుటివారిని ప్రేమించే ఆలోచన రావాలి. ఇంకా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. చదవండి, ఎవరైనా చదవచ్చు. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన కానీ ముడతైన ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. దేవుడు సంఘాన్ని ప్రేమించాడంట. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. ఎందుకు, ఎలా ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించి ఏం ఆశపడుతున్నాడు? సంఘం గురించి, సంఘంలో ఏమి చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు అంటే, ఆ సంఘం పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడంట. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, అది కళంకం లేనిదిగా ఉండాలి, అది ముడత కానీ అలాంటిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఉండాలని దాన్ని ఆ విధంగా చేసి, సంఘాన్ని ఆ విధంగా పరిశుద్ధమైన సంఘంగా చేసి, అలాది ఎలాంటి లోటు, లేకపోతే ఎలాంటి పాప దోష మలినాలు లేకుండా ఉండే సంఘంగా చేసి దేవుడు సంఘాన్ని ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలని ఒకరోజు చూడాలి సంఘాన్ని అని, ఆ సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడంట. దేవుని స్తోత్రించలేదా, హల్లెలూయా. తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కోసం. ఎలా సంఘం మీద ప్రేమ చూపించాడు ఆయన, అంత ప్రేమ చూపించాడు.
కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే సంఘం మీద చూపించిన ఎంత ప్రేమ చూపించాడో మన మీద అని కూడా ఆలోచించాలి. ప్రభా నా కోసం ఎంత ప్రేమ చూపించావు ప్రభా, కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రభా, నేను కూడా ముడత మచ్చ ఏ డాగు అనేది నాలో లేకుండా నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభా అని మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభా నేను కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఎదుటి వారి మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి. దేవుడి వాక్యం రాయబడింది, ఆ దేవుని ప్రేమ డంబము లేదంట. అది ఎలాంటి మచ్చ లేనిది, ముడత లేనిది, లేకపోతే ఎలాంటి కోపం కానీ అవన్నీ లేకుండా ఉన్న సంఘముగా ఉండాలి అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఎలాంటి సంఘం ఉండాలి అది మనం చూస్తే కింద మనం రాయబడిన మాటలు 13వ వచనంలో అది అమర్యాదగా నాడు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, సప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకుంటుంది ప్రేమ, అన్నిటినీ నమ్మిది ప్రేమ, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది ప్రేమ, శాశ్వత కాలం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి శాశ్వత కాలమైన ప్రేమ ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మీద గమనించినట్టయితే అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. దేవుని సంఘం మనం అనుకుంటున్నాము ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నాం మామూలు మనుషులు అనుకుంటున్నాం కదా. దేవుని సంఘం దేవుని సంఘం, దేవుని బిడ్డలో మనము ధైర్యంగా ఉండాలి. నేను దేవుని బిడ్డని ధైర్యంగా చెప్పుకోవాలి మనం ఒక రోజుని కూడా. కాబట్టి దేవుని బిడ్డని చెప్పుకునేటప్పుడు మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ నిలిచి ఉండాలి, దేవుని ప్రేమ మనలో ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటైతే ఈరోజు ఎంతమందిలో దేవుని ప్రేమ కలిగి ఉందో పరీక్షించుకోవాలి. మన హృదయాలను పరీక్షించుకోవాలి. ఈ లోక ప్రేమ గమనిస్తున్నాం, ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం మనం. నిన్నటి దినాన ఒక వార్త నేను చూశాను. ఏ వార్త అంటే అది బెంగళూరులో ఒక పాప మంచిగా చదువుకొని జాబ్ చేసుకుంటా ఉంది బెంగళూరులో. వాళ్ళది నెల్లూరు అయితే బెంగళూరు చదువుకుంటారు, మంచిగా జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ అయింది, మంచిగా జాబ్ చేసుకుంటా ఉంది. జాబ్ చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో నిన్నటి దినాన ఆ అమ్మాయి బర్త్డే పుట్టినరోజు అయితే అక్కడ జరుపుకోవటం ఎందుకు బెంగళూరులో ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గర జరుపుకుందాం, సంతోషంగా బంధువుల దగ్గర జరుపుకుందామని వచ్చి ఆ బర్త్డే జరిగించుకునే ఆ పరిస్థితుల్లో ఆ రోజు ముందుగా వెళ్ళి ఎవరో ఫోన్ చేసి అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలిసిన వాళ్ళు అంటే ఎవరొస్తూ పరిచయం పెంచుకుంది ఎవరితో మొత్తానికి ఇక్కడ నెల్లూరులో. పెంచుకున్న తర్వాత అతను ఫోన్ చేసి పలానా చోటకు రా మనం కాసేపు మాట్లాడదాం అన్నప్పుడు వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య ఏ మాటలు జరిగినాయో ఏమో మనకు తెలియదు, కానీ కొద్దిసేపటికి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా వాడికి ముందుగానే వస్తా కత్తి తెచ్చుకున్నాడు. ఇష్టానుసారంగా పొడి చేశాడు. దాదాపు 20-25 కత్తిపోట్లు ఉన్నాయంట ఆ అమ్మాయి మీద. తర్వాత చూస్తే అంతగా పొడి చేశాడు. పొడిచిన తర్వాత ఆ అమ్మాయి చెల్లెలికి ఫోన్ చేసి నేను మీ అక్కని చంపేసాను, పలానా చోట ఉన్నది అని చెప్పి ఫోన్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎందుకు ఈ మాట నుంచి జరిగింది ఇది నెల్లూరులో జరిగిన సంఘటన. ఎందుకు ఈ మాట నుంచి చదువుతున్నాడు? లోక ప్రేమలు అలాగ ఉంటాయన్నమాట. గుడ్డిగా నమ్మింది ఆడినవాడిన, గుడ్డిగా నమ్మింది. ఆ తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా నమ్మి ఆడికి వెళ్ళి వాడి చేతులు చనిపోయింది. ఇలాంటి పరిస్థితులు చాలామంది రోజుల్లో ఉన్నారు. గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు చాలామంది ఆడపిల్లలు మగపిల్లల చేతుల్లో. చాలామంది మనం గమనిస్తున్నాం, ఎంతోమంది చనిపోతున్నారు, ప్రాణాలు మధ్యలో పోగొట్టుకుంటున్నారు. అది ఈ లోక సంబంధించిన ప్రేమ, అది తెలియట్లేదు చాలామందికి. ఈ లోక సంబంధించిన ప్రేమించుకుంటూ వాళ్ళ జీవితాలు మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అది దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు చేసే పనులు కదా అవి. దేవుణ్ణి ఎరగిన వారు దాంట్లో పడిపోయి ఆ విధంగా ఇప్పుడు ఇంట్లో ఎంత శోకం తల్లిదండ్రులు ఏడుస్తున్నారంటే భయంకరంగా ఏడుస్తున్నారు. భయంకరంగా తల్లి అవి ఏడుపు చూడలేకపోతున్నారు వీటిలో చూస్తే. అంత భయంకరంగా లోక ప్రేమలు అలా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఆయన్ని ప్రేమించే విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే మనం చూసినట్టు దేవుడు ఒక పాట దేవుడు ఒక రాయబడిన మాట ఉంటుంది, దేవుని ప్రేమ అనే మాట. ఇది కాదమ్మా, ఈ పాట కాదు. ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది, మచ్చరపడనిది, డంబము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ.
ప్రేమ దేవుని ప్రేమ శోధన కాలమునా వేదన పాలైనా శోధన కాలమునా వేదన పాలైనా కాదనక వెంటాడునది కాదనక వెంటాడునది కలుషములన్నీ కడుగునది కన్నీటిని తుడుచునది మన కన్నీటిని తుడుచునది ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు బోధించినది ప్రవక్తలందరూ ప్రవచించినది ప్రభు యేసుక్రీస్తు బోధించినది ప్రవక్తలందరూ ప్రవచించినది పాపపు స్త్రీని మన్నించినది పాపపు స్త్రీని మన్నించినది త్యాగానికే ఆదర్శమైనది పరిపూర్ణమైనది ఇహ పరములలో పరిపూర్ణమైనది ఇహ పరములలో ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ అదిగదిగో కనబడుచున్నది అది ఏ కల్వరిగిరి లోక పాపములు పరిహరించుటకు ప్రేమతో క్రీస్తుని శరీరము పాపయాగము బలి పశువై సిలువన వేలాడినది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరుగనుగా వారిని క్షమించమని వేడినది ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది మచ్చరపడనిది డంబము లేనిది ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం చూసిన మాటల్లో దేవుని ప్రేమ ఎలాంటిది, అది మత్సరం పడిన ప్రేమ అంట, అది మన కోసం పాపములు మోయటానికి వచ్చిన ప్రేమ అంట, మన పాపములు మోసి కల్వరిగిరిలో ఆయన బలి పశువుగా మరణించడానికి వచ్చిన ప్రేమ అది. ఆయన మన కోసం ఏం మాట్లాడుతున్నారు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని పలికే ప్రేమ అంట. అది దేవుని ప్రేమ అలాంటి డంబము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఎంత ప్రేమ చూపించాడు. ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నాను, మనం ఆయన ప్రేమిస్తున్నామా? పేతురుతో దేవుడు అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. నిజంగా ప్రేమిస్తున్నాడు పేతురు? ఏమాత్రం కాదు. నిజంగా ప్రేమించట్లేదు పేతురు, అబద్ధం చెబుతున్నాడు. నిజంగా ప్రేమిస్తున్నాం మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాం మూడోసారి అడుగుతున్నాడు. ఆ మూడోసారి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నీకు తెలియదా ప్రభా అని పేతురు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో. కాబట్టి నిజంగా ప్రేమించాలి దేవుడిని మనము. ఎందుకంటున్నాడు అన్నమాట? పేతురు చేసిన ఆ రాంగ్ స్టెప్కి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమేసాడు? రాంగ్ స్టెప్ వేసాడు పేతురు. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టి పోవాలనుకున్నాడు. దేవుడిని విడిచిపెట్టి, దేవుని నుంచి విడిచిపెట్టి ఇంకెవరు లేలే అని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పడదాం అనుకున్నాడు. కానీ
దేవుడు మళ్ళీ ఆయన పిలిచి ఆయన ప్రేమ చూపించే పేతురు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెల కాయ, నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లల మేపు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెల మేపు అని పేతురుతోటి మాట్లాడి సంఘాన్ని అప్పగించినట్టుగా అంటే నా సంఘాన్ని నువ్వు మేపాల, నా సంఘాన్ని నువ్వు నడిపించాలని పేతురు, అలా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని ఆయన్ని స్థిరపరిచి బలపరిచి ఘనపరిచి హెచ్చించి పేతుడిని శిష్యులందరిని కూడా వాడితో మాట్లాడి మీరు నేను వెళుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్పి మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి, మీరు నా కోసం వాడబడండి, అనేక ప్రజలు నా కోసం ఉన్నారు ఈ లోకంలో, వారందరూ మీరు రక్షించాలి, మీ ప్రేమ నేను చూపించిన ప్రేమ మీరు వారి మీద చూపించండి అని ఆ దేవుడు వాళ్ళు చెప్పి ఈ లోకాల నుంచి విడిచిపెట్టి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డరా మనం గమనించే మనము కూడా ఎదుటి వారి మీద ప్రేమ చూపిద్దాం. పేతురు చూపించినట్టుగా నామకార్థ ప్రేమ కాదు, కానీ మనము దేవుడిని నిజముగా ప్రేమించి నిజముగా ఆయన్ని ఆరాధించేవారిగా, నిజంగా ఆయన లోకం కోసము, ఆయన రాజ్యం కోసము, ఆయన పరలోక రాజ్యం కోసం ప్రయాసపడేవారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఎన్న మాటలు, కొన్ని మాటలు మన హృదయంలో తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఆలోచన చేద్దాం. నేను ఎవరు ప్రేమిస్తున్నాను, ఎదుటి వారిని, సంఘాలను ప్రేమిస్తున్నా, లేకపోతే కుటుంబాలను ప్రేమిస్తున్నానా అని ఆలోచన చేసి పేతురు అన్నట్టుగా నేను చిన్నపిల్లవాడిని వల్ల నేను ఉండను, నేను పెద్దవాడిని అయ్యానన్నట్టుగా మనం కూడా చిన్నపిల్లల ఆలోచన తీసివేసుకొని ఆత్మ కలిగి మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితో పలకవో లేకపోతే ఎవరితో విరోధంగా ఉన్నావో మనం ప్రేమించే విధంగా ఆలోచన మార్చుకో. ఈ రోజు నుంచి నువ్వు అలాగ ఆలోచన మార్చుకుంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా మారిపోతావు, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఏర్పరచబడతావు, నేను ఏర్పరచుకుంటాడు దేవుడు. ఆయన దృష్టిలో ఎల్లప్పుడు నువ్వు ఉంటావు. నేను కాదు అంటే నువ్వు అన్నా కూడా దేవుడు నేను ఏర్పరచుకుంటాడు. నేను కాదు, నా వల్ల కాదు ప్రభు నువ్వు అనుకున్నా, కానీ ఇర్మియా అనుకుంటాడు, ఇర్మియాను నా వల్ల కాదు ప్రభు వాక్యం చెప్పడానికి, నేను చెప్పలేను, నాకు ఎన్నో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఎగతాళం చేస్తున్నారు నీ మాట చెబుతుంటేనే, నీ మాట నోటి నుంచి వస్తేనే ఎగతాళం చేస్తున్నారు ప్రభు, నా వల్ల కాదు ప్రభు అని ఇర్మియా అన్నప్పుడు ఏమాత్రం ఇర్మియా హృదయం నుంచి దేవుడు బయటికి వెళ్ళలేదు. ఇర్మియాని ఘనంగా వాడుకున్నాడు. ఇంకా మోషే అన్నాడు, నా వల్ల కాదు ప్రభు అన్నాడు. లేదని నువ్వే నా సన్నిధిలో నాయకుడిగా ఉండాలి ప్రజలకని బలవంతంగా నా మోషే ఒప్పించాడు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా నువ్వు కాదనుకున్నా కానీ దేవుడు నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీతో ఉంటాడు, నేను ఎల్లప్పుడూ వాడుకుంటాడు దేవుడు. ఈ మాటలన్నీ మన హృదయాలకు తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న మనము విడిచిపెట్టకుండా మనం తర్వాత కూడా ఆలోచన చేసి మనము నేను నా ఎదుటివారిని ప్రేమించట్లేదా, నా బిడ్డలను ప్రేమించట్లేదా, నా భర్తను ప్రేమించట్లేదా, భార్యని ప్రేమించట్లేదా, నేను ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా నేను కూడా అట్లాగే ఉంటున్నానా, అట్లాగే నేను ఉండకూడదు, నేను దేవుని మీదను. కాబట్టి నేను వాళ్ళు వ్యతిరేకంగా నేను వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు నన్ను ప్రేమించబని వారు నాకు వందనం చెప్పని వాళ్ళకి వందనం చెప్పాలి. ఈ విధంగా ఆలోచన మార్చుకుందాం. దేవుడు ఈ మాటలన్నీ మన హృదయంలో తీసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మీరు చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమ, గొప్ప ప్రేమనైనా మా మీద చూపించారు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రమైన స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ ఈరోజు కొన్ని విషయాలు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మేము ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో యేసయ్య, మేము ప్రభు నశించిపోతున్నప్పుడు నాయన మా మీద మీరు ప్రేమ చూపించి నాయన ఘనమైన ప్రేమ చూపించారు. స్తోత్రాలయ్యా, స్తోత్రము తండ్రి, వందనాలు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు, ప్రేమామయుడా నీకు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభు. దేవుడు మన మీద ప్రేమ చూపి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో యేసయ్య పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. స్తోత్రం. బాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్య స్తోత్రం నాయన. వందనాలు తండ్రి, వందనాలు. ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు అలాగే ప్రార్థన చేద్దాం. ఆయన చూపించిన ప్రేమ కపటం లేని ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది డంబమ లేనిది. అలాంటి దేవుడు మన కోసం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం ప్రాణం అర్పించి మన కోసం ఆయన అప్పగించబడ్డాడు, తనను తాను అప్పగించుకున్నాడు మనం పరిశుద్ధంగా ఉండాలని. ఈరోజు ఇంకా నువ్వు ఎంతమంది ప్రేమించకుండా అలాగే ఉంటున్నావో,
అలా నువ్వు ఆలోచన చేసి నేను దేవుని బిడ్డను కాబట్టి నేను అలా ఉండకూడదు, ఎదుటి వారిని ప్రేమించే విధంగా నేను ఉండాలి, నా సహోదరుని ప్రేమించాలి అనే ఆలోచన కలిగి మనం ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీకు స్తోత్రం నాయన. యేసయ్య దేవుడిని కోసం సిలువ పైన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ఘనమైన ప్రేమ నీ మీద చూపించాడు. ఎలాంటి ప్రేమ అది! లోక పాపం మోచడానికి లోకానికి దిగి వచ్చాడు. ఆయన దోష శిక్షను భరించడానికి లోకం వచ్చాడు. ఆయన రక్తము కార్చాడు. సిలువ పైన ప్రేమ చూప మరణమాయను మరణమా. మీ అందరూ ప్రార్థన చేద్దాం. పాట వచ్చిన వాళ్ళు పాడండి, పాట రాని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాం. సిలువ పైన ప్రేమ చూప మరణమాయను మరణమాయను మరణమాయను. దురిత జనుల దోషం బాప భువికి తెంచే ఈ ప్రేమ, నిసిని వీడి కాంతి నివ్వ వెలుగు నింపే ఈ ప్రేమ, క్షమను సంగ కఠిన నరుల శ్రమ సహించే ప్రేమ, విశ్వమంత ముక్తి నంద దానమాయే ప్రేమ, పరిశుద్ధతను నీకు నివ్వ పాపమాయను, పరమపురము నీవు చేర మార్గమాయను మార్గమాయను మార్గమాయను. సిలువ పైన ప్రేమ చూప మరణమాయను మరణమాయను మరణమాయను. లోక పాప భారం మోయ బలిగా మారే ఈ ప్రేమ, దోష శిక్షంతా భరించి రక్తమోర్చే ఈ ప్రేమ, శాంతి రక్షమనకు నీయ శిక్షనందే ఈ ప్రేమ, మహిమ రూపం నీవు దాల్చ సొగసు వీడిచే ఈ ప్రేమ, మరణమున్ మరణింపజేయ మరణమాయను, తిరిగి లేచి మరణం గెలిచి విజయమాయను విజయమాయను విజయమాయను. సిలువ పైన ప్రేమ చూప మరణమాయను మరణమాయను మరణమాయను. అవునయ్యా, నా కోసం ప్రభు ఈ లోకంలో నాయన సిలువ మీద ప్రేమ చూపించాను ఆయన, మా కోసం మరణించావు అయ్యా. ఇగో పాపం చేసిన జనుల కోసం వాళ్ళ దోషం భరించడానికి నాయన యేసయ్యా యేసయ్యా, ఇగో నాయన వాళ్ళకి వెలుగు